హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న జరిగినటువంటి నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ తర్వాత నీతి ఆయోగ్ సిఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ప్రెస్ బ్రీఫింగ్లో మాట్లాడుతూ ఇండియా అఫీషియల్గా 4th లార్జెస్ట్ ఎకానమీ అనేసి ఐఎంఎఫ్ డేటాని అఫీషియల్గా అనౌన్స్ చేసే ప్రయత్నం చేశారు. సో ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీ అయ్యేదానికి జపాన్ని సర్పాస్ చేసి అంతకుముందు ఉన్నటువంటి 5th ప్లేస్లో ఉన్నటువంటి ఇండియా జపాన్ 4thలో ఉండింది. ఇప్పుడు జపాన్ని ఫిఫ్త్ ప్లేస్కి నెట్టేసి ఇండియా 4th ప్లేస్కి వచ్చింది. ఇప్పుడు ఇండియా కంటే ముందు గ్లోబల్ ఎకానమీస్ పరంగా చూసుకుంటే జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా కంటే ముందు ఇప్పుడు జర్మనీ ఉంది, జర్మన్ తర్వాత చైనా ఉంది, చైనా కంటే ముందు యూఎస్ఏ ఉంది. అయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు బీజేపీ వాళ్ళకి మంచి దాన్ని ఏమంటారు, ఒక నెరేటివ్ అనుకోండి, ఒక ఫీడ్ అయితే దొరికింది. బికాజ్ ఆఫ్ నరేంద్ర మోదీ ఇండియా బికేమ్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ అనేసి చావగొట్టే ప్రయత్నం అయితే మొదలు పెడతారు. కానీ ఇప్పుడు మనం పాపులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే జపాన్లో 12.3 కోట్ల మంది జనాభా ఉన్నారు. వాళ్ళది $4.19 ట్రిలియన్ ఎకానమీ. జర్మనీలో మనం చూసుకుంటే 8.4 క్రోర్ పాపులేషన్స్ ఉన్నారు. వాళ్ళ ఎకానమీ వచ్చేసి 4.5 ట్రిలియన్ ఎకానమీ ఉంది. ఒక 8 కోట్ల మంది, ఒక 12 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశాలు ప్రపంచంలో ఎప్పటి నుంచో 4th and 5th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నాయి. 140 క్రోర్ పాపులేషన్ ఉన్నటువంటి దేశం ఇప్పటికే అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, సోషల్ ఈక్వాలిటీస్ పరంగా అన్ని రకాలుగా వెనకబడి ఉన్నటువంటి దేశం 140 కోట్ల మంది జనాభా ఉండి ఒక 12 కోట్ల మంది జనాభా ఉన్న దేశాన్ని దాటి ఒక 8 కోట్ల జనాభా కంటే మధ్యలో ఉంది. 8 కోట్ల జనాభా ఉన్న జర్మనీకి 12 కోట్ల మంది జనాభా ఉన్న జపాన్కి మధ్యలో ఉన్నటువంటి 140 కోట్ల మంది జనాభాకు సంబంధించినటువంటి దేశం జస్ట్ $4.19 ట్రిలియన్ ఎకానమీ కొంచెం దాటి 4th పొజిషన్కి వచ్చేసిందని ఇప్పుడు ఊదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తారు. అండ్ ఇక్కడ మనం చూడాల్సింది ఏమన్నంటే, ఇప్పుడు కాంగ్రెస్ దగ్గరికి వెళ్తారు. కాంగ్రెస్ ఏం చేయలేకపోయింది. కాంగ్రెస్ ఇండియా 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి పొలిటికల్ కండిషన్స్ అవనివ్వండి, లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి కొలోనియల్ హిస్టారికల్ బ్యాక్డ్రాప్ అవనివ్వండి, వాటన్నిటి కారణాల వల్ల ఇండియన్ ఎకానమీ క్లోజ్డ్ ఎకానమీగా ఆల్మోస్ట్ 1990 వరకు లిబరలైజేషన్ ప్రాసెస్ 1991లో ఇనిషియేట్ చేయకముందు వరకు ఇండియన్ ఎకానమీ క్లోజ్డ్ ఎకానమీగా ఉంది. దట్ మీన్స్ ఇండియాలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా రాకుండా ఓన్లీ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్తోనే దేశాన్ని నడిపింది. అది కూడా అలా ఎందుకు నడపాల్సి వచ్చింది ఆ రోజుల్లో అంటే, ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక ట్రేడింగ్ కంపెనీ ఇండియాకు వచ్చి వ్యాపారం అనే ముసుగులో తర్వాత దేశాన్ని క్యాప్చర్ చేసుకుని దేశాన్ని 200 సంవత్సరాల పైగా పరిపాలించింది. కాబట్టి మళ్ళీ ఒక కొలోనియల్ మార్కెటింగ్ కంపెనీని బయటికి పంపించిన తర్వాత మళ్ళీ ఎఫ్డిఐల రూపంలో వేరే దేశాలకు సంబంధించినటువంటి పెట్టుబడులు కానీ దేశానికి రాగలిగితే మళ్ళీ ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమైతాయో అందుకని విదేశీ పెట్టుబడుల మీద ఆధారపడకుండా దేశీయంగా ఇండియన్ ఎకానమీని క్లోజ్డ్ ఎకానమీగా ఉంచాల్సిన పరిస్థితి ఆ రోజు అరేంజ్ అయింది. అది యాక్చువల్గా హిస్టారికల్ బ్యాక్డ్రాప్. సో తర్వాత కాలంలో మారిన జియో పొలిటికల్ కండిషన్స్ వల్ల ఇండియన్ ఎకానమీకి దగ్గర ఉండాల్సినటువంటి గ్లోబల్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో, గోల్డ్ డాలర్స్, అవి రోజు రోజుకు పడిపోతూ ఉంటున్న క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఐఎంఎఫ్ దగ్గరికి లోన్కి వెళ్ళిన పరిస్థితుల్లో 1991లో మీరు ఇలాంటి రిఫార్మ్స్ చేయగలిగితేనే మేము ఈ లోన్స్ ఇస్తాము, మిమ్మల్ని బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇచ్చి ఇండియాలో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ నుంచి బయటకు పడేస్తామంటే 1991లో ఇండియన్ ఎకానమీ స్టార్టెడ్ ఓపెన్ ఫర్ ద గ్లోబ్ యాక్చువల్గా. సో అప్పటి నుంచి మల్టీనేషనల్ కంపెనీస్ అవ్వనివ్వండి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అవ్వనివ్వండి, పెద్ద మొత్తంలో ఇండియాకి రావడం, ఇండియన్ ఎకానమీ స్టార్టెడ్ గ్రోయింగ్ ఇన్ ఏ లిటిల్ బిట్ స్పీడీ అండ్ బెటర్ మేనర్. సో ఇప్పుడు వీళ్ళు చెప్పే ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పకుండా జస్ట్ ఇప్పుడు 1991 నుంచి మనం మొదలు పెట్టుకోవాలి ఇండియన్ ఎకానమీ ఎలా గ్రో అయింది. అండ్ గ్రో అయిన వెంటనే అది 4th ట్రిలియన్, 5th ట్రిలియన్, 10th ట్రిలియన్, $25 ట్రిలియన్ అవ్వదు కదా, టైం పడుతుంది. టైం పడుతున్న క్రమంలో అప్పుడు 1991 నుంచి అంతకు ముందు వేసినటువంటి 1991 ముందున్నటువంటి ఫౌండేషన్ వేరేది, 1991 తర్వాత ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ వేసిన ఫౌండేషన్ వేరు. సో ఆ క్రమంలో 1991లో మొదలైన ప్రాసెస్ అది గ్రాడ్యువల్గా ఎమర్జ్ అవ్వుకుంటూ వచ్చి 2014కి ప్రైమ్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్ యూపీఏ దిగిపోయే టైంకి ఇండియా వాజ్ సమ్వేర్ అరౌండ్ 10th ప్లేస్లో ఉండింది గ్లోబల్ ఎకానమీలో. అది గ్రాడ్యువల్గా పెరుగుకుంటూ వస్తుంది. ఇది నరేంద్ర మోదీ కాంట్రిబ్యూషన్. నరేంద్ర మోదీ ఎల్పీజీ రిఫార్మ్స్ తీసుకురాలా, నరేంద్ర మోదీ ఫ్రీడమ్ ఫైటర్ కాదు, నరేంద్ర మోదీ అండ్ బీజేపీలేమో భారతదేశం యొక్క ఎకానమీని క్లోజ్డ్ ఎకానమీగా ఉండాలా, లేకపోతే మార్కెట్ ఎకానమీగా ఉంచాలా, లేకపోతే మిక్స్డ్ ఎకానమీగా ఉండాలా, ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి ఏం లేవు. సో ఇది గ్రాడ్యువల్గా దేశంలో సక్సెసివ్ గవర్నమెంట్స్ ఫెయిల్యూర్స్ వల్ల ఈరోజు ఇండియన్ ఎకానమీ 4th
యూనో ఎకానమీగా గ్లోబల్లో ఎమర్జ్ అయింది ఒకటి. నంబర్ ఇక్కడ ఇప్పుడు ఇండియన్ ఎకానమీ 4th పొజిషన్కి వచ్చింది, ఇంతకుముందు 5th ఉండింది. అయితే ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చూడండి. రీసెంట్గా హైదరాబాద్లోని చెర్లపల్లిలో ఒక టెర్మినల్ని, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడుకున్నటువంటి టెర్మినల్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని కట్టింది. ఆ టెర్మినల్ గట్టిగా ఒక వడగాలులతో కూడినటువంటి చిన్నపాటి వర్షం వస్తే మొత్తం పైకప్పు అంతా లేచిపోయింది. అంటే మన డెవలప్మెంటల్ స్టాండర్డ్ ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. అలానే అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గట్టి వర్షం వస్తే మొత్తం మునిగిపోయింది. అంటే ప్రపంచ దేశాల్లో ఇలాంటి దయనీయమైన పరిస్థితి ఈ సోకాల్డ్ 4th, 5th ఆర్ ఫస్ట్ లార్జెస్ట్ ఎకానమీ, సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ, థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవనివ్వండి, లేకపోతే ఇండియా కంటే వెనక ఉన్నటువంటి కంట్రీల్లో కూడా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎక్కడన్నా ఉందా? వర్షం వస్తే కొట్టుకుపోయే ఎయిర్పోర్ట్లు, వర్షం వస్తే కొట్టుకుపోయే రైల్వే టెర్మినల్స్ ఎక్కడన్నా ఉన్నాయి? ఇవి నరేంద్ర మోదీ టైంలో జరుగుతున్నాయి. ఇంతకుముందు ప్రభుత్వాల్లో ఇంత నాసిరకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎప్పుడూ జరగలేదు. కొన్ని ఏరియాల్లో హైవేలు వర్షం వస్తే కొట్టుకుని పోతుంది. సో నాణ్యత లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దేశంలో జరుగుతుంది. దాని గురించి మాట్లాడాలి. అండ్ ఇప్పుడు జపాన్, జర్మనీ, ఫర్ దట్ మ్యాటర్ చైనా, యూఎస్ ఇలాంటి దేశాలతో ప్రపంచంలో పోటీ పడదాం అనుకుంటున్నారు. సరే, దట్స్ ఫైన్. కానీ ఈరోజు జపాన్ దగ్గర ఉన్నటువంటి స్టాండర్డ్ టెక్నాలజీ అలాంటిది, జర్మనీ దగ్గర ఉన్నటువంటి స్టాండర్డ్ టెక్నాలజీ ఏంటిది? ఈరోజు ప్రపంచంలో ఉండేటువంటి టాప్ అండ్ లగ్జరియస్ కార్స్ అన్ని జర్మనీ నుంచి వస్తున్నాయి. బెస్ట్ స్టాండర్డ్ ఆటోమొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ జపాన్ నుంచి వస్తున్నాయి. కానీ ఇండియా దేంట్లో దేంట్లో ఎక్స్పర్టైజ్గా ఉంది? పోనీ ఇంతకుముందు ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి అనుకుందాం. నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత భారతదేశాన్ని ఏ ఫీల్డ్లో దాన్ని ఏమంటారు, ఒక ఎక్స్పర్టీస్గా మార్చే ప్రయత్నం చేశారు. ఆటోమొబైల్లో మార్చే ప్రయత్నం చేశారు. మేక్ ఇన్ ఇండియా తీసుకొచ్చాడు, డిజాస్టర్ అయిపోయింది. పోనీ ఇంకా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఏమన్నా అద్భుతంగా మార్చే ప్రయత్నం చేశారా? స్మార్ట్ సిటీస్ అన్నాడు, 100 స్మార్ట్ సిటీలు కడతానన్నాడు. ఎక్కడున్నాయి? ఒక్క సిటీ కూడా కట్టలేని పరిస్థితి గత 11 సంవత్సరాలలో. సో మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా వీక్, ఆటో సెక్టర్ పరంగా వీక్, ఎలక్ట్రానిక్స్ పరంగా వీక్. ఇంకెక్కడ మనం స్ట్రాంగ్గా ఉన్నాము? సో ఇండియాలో ఉన్నటువంటి 140 కోట్ల మంది జనాభాకి జస్ట్ 4.19 ట్రిలియన్ డాలర్ ఎకానమీ అంటే ప్రపంచంలో మన స్టాండర్డ్ జనాభా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే జీడిపి ఇన్ ప్రపోర్షన్ విత్ పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ చూసుకుంటే మనం 100th ప్లేస్లో ఎక్కడో ఉంటాం. ఎందుకంటే 142 కోట్ల మంది జనాభా మన దగ్గర ఉంది. ఈ 142 కోట్ల మంది జనాభాకి ఉన్నటువంటి 4.9 ట్రిలియన్ డాలర్స్ ఎక్కడ? జర్మనీలో ఉన్నటువంటి 8.5 కోట్ల మందికి ఉన్నటువంటి 4.5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఎక్కడ? జపాన్లో ఉన్నటువంటి 12 కోట్ల మందికి ఉన్నటువంటి 4.19 ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఎక్కడ? సో మన పాపులేషన్ పరంగా చూసుకుంటే మన జీడిపి అనేది అసలు అబ్సల్యూట్లీ నథింగ్ కంపారిటివ్ పాపులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. ఇంకోటి ఇక్కడ జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు జీడిపి వల్ల దేశ ప్రజలకి జరిగేది ఎగ్జాక్ట్గా ఏంటిది? ఏమైనా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుందా? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఎకానమీ 10th ప్లేస్ నుంచి 5th నుంచి ఈరోజు 4th వచ్చింది అంటున్నారు. కానీ నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఎకానమీ అంతలా పెరుగుతుంటే మరి ఎంప్లాయ్మెంట్ కూడా పెరగాలి కదా. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరగకపోగా అన్ఎంప్లాయ్మెంట్ ఇండియాలో 45 ఇయర్స్లో హైయెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. సో జీడిపి ప్రజలకి ఎంప్లాయ్మెంట్ కల్పించట్లేదు, యంగ్స్టర్స్కి, యూత్కి అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా ఇక్కడ. రెండోది, ఇండియన్ ఎకానమీ 2014లో 10th పొజిషన్ ఆర్ 11th పొజిషన్ నుంచి ఈరోజు 4th పొజిషన్కి వచ్చింది అఫీషియల్కి ఇప్పుడు. అయితే ఇన్ఫ్లేషన్ తగ్గాలి కదా. జీడిపి పెరుగుకుంటా పోతే జీవన ప్రమాణాలు పెరగాల, ఇన్ఫ్లేషన్ తగ్గాల. ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది ఈరోజు? 2014లో 400, 500 మధ్య ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ఈరోజు 1000 రూపాయలు దాటేసింది కదా, 1200-1300 పైనే ఉంది కదా. 2014లో 10th ఎకానమీగా ఉన్నటువంటి ఇండియాలో పెట్రోల్, డీజిల్ 60-70 రూపాయలకు దొరికింది. ఈరోజు 100 రూపాయలు దాటేసింది కదా. అంటే ఎకానమీ జీడిపి పెరుగుకుంటూ పోయే కొద్దీ ప్రజల మీద భారం పెరుగుతుందా తగ్గుతుందా? అది డీజిల్ ప్రైస్ అవ్వనివ్వండి, పెట్రోల్ ప్రైస్ అవ్వనివ్వండి, ఎల్పిజి సిలిండర్ అవ్వండి, ఓవరాల్ ఇన్ఫ్లేషన్ అవ్వనివ్వండి, జీడిపి ఇండియన్ ఎకానమీ జీడిపి పరంగా పెరిగి ప్రపంచంలో ఫస్ట్ పొజిషన్కి వెళ్తుంది అనుకుందాం. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పరంగా మనం ఎక్కడున్నాము? ఈరోజు గ్రాడ్యుయేట్స్ని మనం ఎలాంటి జాబ్స్ ప్రొవైడ్ చేయగలుగుతుంది ఈ కంట్రీ? డెలివరీ బాయ్స్గా మెజారిటీ ఆఫ్ ద గ్రాడ్యుయేటెడ్ యూత్ లేరా ఈరోజు? చాలామంది గ్రాడ్యుయేటెడ్ యూత్ హోటల్లో వెయిటర్స్గా పనిచేసుకోవట్లేదా? సో మన ఎకానమీ పెరుగుతుందంటారు. ఎకానమీ పెరుగుతుంటే ఇండియాలో జీవన స్థితిగతులు, జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయా? ఇండియన్ ఎకానమీ పెరుగుతుందంటే ఇండియాలో బెస్ట్ క్లాస్ టెక్నాలజీ డెవలప్ అవ్వాలి. ఇండియాలో బెస్ట్ క్లాస్ టెక్నాలజీ ఇండియాది డెవలప్ అవుతుందా, లేకపోతే వేరే దేశాల్లో వచ్చి ఇండియా బేస్ చేసుకొని మార్చుకునే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకొని వాళ్ళు బాగుపడే పని జరుగుతుందా ఇక్కడ? సో ఓవరాల్గా ఈ జీడిపి అనే ఒక గేమ్లో ఎక్కువ బాగుపడుతుంది కార్పొరేట్స్. దేశ ప్రజలకు వచ్చి ఒరిగేది ఏమి ఉండట్లేదు ఇక్కడ. దేశ ప్రజలకు కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంట్ దొరకట్లేదు, దేశ ప్రజలకు కావాల్సినటువంటి ఇన్ఫ్లేషన్ భారం తగ్గట్లేదు, దేశ ప్రజలకు కావాల్సినటువంటి సోషల్ సెక్యూరిటీ దొరకట్లేదు.
ఇంకా జీడిపి పరంగా ప్రపంచంలో దేశం ప్రపంచంలో అగ్రగామిగా అమెరికాను తలదన్ని ముందుకెళ్ళిన సోషల్ సెక్యూరిటీ లేని దేశం, ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ లేని దేశంగా, ప్రాపర్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ లేని దేశంగా ఉండి ఉపయోగం ఏముంది? సో ఈ జీడిపి చుట్టూ ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు $4 ట్రిలియన్ ఎకానమీ అంటారు. 4 ట్రిలియన్ పక్కన 4 పక్కన ఎన్ని సున్నాలో ఉంటాయో కూడా తెలియని బ్యాచ్. ఇంతకుముందు సంబిత్ పాత్ర అనే బీజేపీ ఎంపీ ఒకతను ఉన్నాడు. 2019 ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ చెప్పినటువంటి స్లోగన్ ఏంటంటే బై 2024 ఇండియా విల్ బికమ్ 5 ట్రిలియన్ ఎకానమీ అన్నారు. సో ఇలానే మీడియాలో ఎక్కువగా అరుస్తూ ఉంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ పవన్ ఖేరా ఉన్నట్టున్నారు ఆ రోజు డిబేట్లో. ఆయన మాట్లాడుతూ $5 ట్రిలియన్ ఎకానమీ అంటున్నావు, దట్స్ ఫైన్. 5 ట్రిలియన్లో 5 పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయంటే చెప్పలేకపోయారు. ఈవెన్ బీజేపీలో దేశంలో చాలామంది చెప్పలేరు. సో ఈ పరిస్థితుల్లో $1 ట్రిలియన్ ఎకానమీ పరంగా మనం డబ్బాలు కొట్టుకోకుండా ఈరోజు ఇండియాలో చెర్లపల్లి లాంటి రైల్వే టెర్మినల్ కట్టినప్పుడు అవి గాలి కొట్టుకుపోకుండా స్టాండర్డైజ్డ్గా క్వాలిటీతో కడుతున్నారా లేదా, లేకపోతే వర్షాలు వచ్చినప్పుడు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లు మునిగిపోకుండా ఏం చేస్తున్నారో చూడండి. ఇప్పుడు రీసెంట్గా వరదలు వస్తే బెంగళూరులో పరిస్థితి చూస్తున్నాం. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత దారుణంగా ఉందో ఆలోచించాలి. మన దేశంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంత దరిద్రంగా ఉంది. 45 ఇయర్స్లో హైయెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈరోజు ఇండియాలో స్పైరల్ అవుతూ ఉంది. ఈరోజు ఇన్ఫ్లేషన్ పరంగా చూసుకుంటే అసలు సామాన్య మానవుడు కనీసం బతకలేని పరిస్థితి. వేజెస్ పరంగా చూసుకుంటే గత 10 సంవత్సరాల్లో వేజెస్ కంప్లీట్గా స్టాగ్నేట్ అయిపోయింది. సో ఎకానమీ పెరుగుతుంది, దట్స్ ఫైన్. ఎకానమీ పెరుగుతున్నప్పుడు వేజెస్ పెరగాల, ఇన్ఫ్లేషన్ తగ్గాల, ఎంప్లాయ్మెంట్ ఇంకా జనరేషన్ ఇంకా బెటర్ అవ్వాలా, బెటర్ బెటర్ ఉద్యోగాల కల్పన జరగాల, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్ అవ్వాలా, ఓవరాల్గా దేశ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాల. అప్పుడే ఎకానమీ జీడిపి పెరిగితే దానికి ఒక అర్థం ఉంటుంది. సో ఇవన్నీ పెరగకుండా ప్రజల లైఫ్స్లో పాజిటివ్ చేంజెస్ రాకుండా ప్రజల లైఫ్ స్టేటస్ కో ఇంకా నెగిటివ్గా వెళ్ళిపోయి ఇండియన్ ఎకానమీ 10th పొజిషన్ నుంచి 5th వచ్చింది, 5th నుంచి 4th వచ్చింది. ఈ డబ్బాలు కొట్టడం ఆపేస్తే బెటర్. థ్యాంక్ యూ.